భారత కార్మిక వర్గం 135 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. పార్లమెంట్లో ఎప్పుడైతే ఈ యొక్క 44 చట్టాలు రద్దు చేయాలని తీర్మానం చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత కార్మిక వర్గం 4 సార్లు సమ్మె చేసింది. అయినా మోడీ ప్రభుత్వం అదానీ అంబానీలకు ఊడిగం చేయడం కొరకు, కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేయడం కొరకు ఇవాళ ఈ చట్టాలను రద్దు చేసి కోడ్లు అమలు చేయడానికే ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 12వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా సింగరేణిలో కూడా అన్ని కార్మిక సంఘాలను కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ యొక్క 4 కోడ్ల రద్దుతో పాటు సింగరేణిలో కార్మికుల సమస్యలు, ముఖ్యంగా మెడికల్ బోర్డుని అమలు చేయాలి, కంటిన్యూ చేయాలని, అట్లానే కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ మీద అధికారులాగా యాజమాన్యమే చెల్లించాలని, సొంత ఇంటి పథకాన్ని స్ట్రక్చర్ మీటింగ్లో ఏదైతే అంగీకరించి కమిటీ చేశారో దాన్ని త్వరగా పరిష్కారం చేయాలని, మారు పేర్ల సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేయాలని, డిస్మిస్ అయిన కార్మికులందరికీ ఒక అవకాశం కలిగించాలని, కాంట్రాక్ట్ కార్మికులకి మినిమం వేజెస్ అమలు చేయాలని సమస్యల పైన ఇవాళ సమ్మెని కార్మికులందరూ కూడా గోలేడు నుండి మొదలు పెడితే మణుగూరు వరకు స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ సమ్మెను జయప్రదం చేసిన కార్మికులందరికీ ఏఐటి సీనియర్ తరఫున జాయింట్ యాక్షన్ కమిటీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం.